స్పోక్స్ అంటే తెలుసమ్మా, ఒక టిన్ రాడ్స్. సో సైకిల్ ఒక వీల్కి మధ్యలో కనెక్ట్ అయి ఉంటది రిమ్ వరకు. ఓకేనమ్మా. సో స్పోక్స్ వల్లే వీల్ స్ట్రాంగ్ గా అవుతుంది. ఓకేనమ్మా, డన్. స్పోక్స్ వల్ల ఏమవుతుంది, వెయిట్ రెడ్యూస్ అవుతుంది. ఓకేనమ్మా, వీల్స్ అనేవి గట్టిగా ఉంటాయి, సాలిడ్ గా ఉంటాయి. సో అప్పుడు చాలా ఇట్ వుడ్ బి హెవీగా ఉంటది. స్పోక్స్ రిమూవ్ చేస్తే వీల్ అనేది చాలా లైట్ అయిపోద్ది. ఓకేనమ్మా, బైసైకిల్ వీల్ ఇది స్ట్రెంత్ ఇస్తుంది, ఎంతమంది ఎక్కినా సరే క్యారీ చేయగలదు. సో వీల్ అనేది క్యారీ చేయగలదు రైడర్స్ ఒక వెయిట్ ని ఎరగకుండా విత్ హెల్ప్ ఆఫ్ స్పోక్స్ ఓన్లీ. ఇంక్రీజ్ ఇట్స్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మీన్ బై మూమెంట్ ఆఫ్ ఇనర్షియా? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే తెలుసా, తిరగడాన్ని మార్చడం ఎంత కష్టం అని చెప్పేదే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో ఆ స్పోక్స్ ఏం చేస్తుంది, వీల్ ఒక మాస్ ని సెంటర్ నుంచి దూరంగా చేస్తుంది. పాయింట్, ఈ స్పోక్స్ ఏం చేస్తుంది, వీల్ ఒక మాస్ ని సెంటర్ నుంచి దూరం చేస్తుంది, మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకేనమ్మా. అంటే స్పోక్స్ ఈ యొక్క చక్రంలో ఉన్న బరువుని మధ్య నుంచి దూరంగా ఉంచడం వల్ల దాని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరుగుతుంది. ఓకేనమ్మా. అంటే ఏం లేదు, చక్రం ఉంటుంది కదా, ఆ చక్రం ఒక వెయిట్ ని మధ్య నుంచి దూరంగా ఉంచడం వల్ల దాని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరుగుతుంది. ఓకేనమ్మా. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. ఇనర్షియా అంటే ఏంటమ్మా అర్థము, తిరగడాన్ని మార్చడం ఎంత కష్టమో చెప్పేది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకేనమ్మా. సెకండ్ పాయింట్, the greater the moment of inertia, the greater is the opposition of any change is uniform rotational motion. As a result, the cycle runs smoother and steadier in running mode. అర్థం ఏంటంటేమా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిఫామ్ రొటేషనల్ మోషన్, ఒక వస్తువు ఒకే వేగంతో లేదా ఒకే విధంగా తిరగడంలో, ఒక వస్తువు ఒకే వేగంతో లేదా ఒకే వేగంతో ఒకే విధంగా తిరగడమే యూనిఫామ్ రొటేషనల్ మోషన్ అని అంటారు. గుర్తుపెట్టుకోండి, అంటే తిరుగుడు వేగం మారకుండా ఉండడం, ఒకేలా ఉండడం. ఓకేనమ్మా, డన్. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉండటం వల్ల చక్రం తిరగడంలో మార్పుని వ్యతిరేకిస్తుంది. అందువల్ల సైకిల్ చాలా సాఫ్ట్ గా, చాలా స్థిరంగా, చాలా సాఫీగా నడుస్తుంది. అది పాయింట్కి అర్థం.